దైవ కార్యాలు ఎప్పుడు కూడా ఆటంకాలు లేకుండా ఉండవు. ఆటంకాలు వస్తాయి, కానీ దైవ ప్రణాళిక నెరవేరకపోదు. దైవ ప్రణాళిక నిరర్థకం కాదు. దైవ ప్రణాళిక నిష్ఫలము కాదు. మనకు ఒకటే సింబల్, ఒకటే గుర్తు, ఒకటే మనకు సూచన. అదేంటంటే ఆటంకాలు వచ్చాయంటే ఆటంకాలు వెనుక ఆశీర్వాదం దాగి ఉంది. ఇక ఆశీర్వాదాలు నా వంతు, ఆశీర్వదించబడే సమయం వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. దీవింపబడే సమయం వచ్చింది. ఈ ఆటంకాల మధ్య, ఈ అవరోధాల మధ్య, ఈ అభ్యంతరాల మధ్య అడుగులు నేర్చుకుంటే, ఆకాశం వైపు కనులెత్తగలిగితే, ఆశ్చర్యకరుడిని నువ్వు అడగగలిగితే, ప్రార్థించి మొరపెట్టి ఆయనను పరిశీలించి వెతకగలిగితే, ఆయన నీ ఎడల వాంఛించిన వర్షాన్ని మోపైన వర్షంగా కురిపిస్తాడు.